హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా. సో ఒక మంచి బీజిఎంతో వీడియో అనేది ఎడిట్ చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అలాగే లైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెడతాను. కాబట్టి అక్కడి నుంచి కూడా లైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే వాటర్ మార్క్ లేకుండా వస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా మ్యూజిక్ ఒకటే ఉంటుంది అండ్ ఈ విధంగా బీట్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వస్తుంది. నెక్స్ట్ రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. గైస్, ఈ విధంగా కూడా ఎండ్ వరకు ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ అనేది వచ్చేసి నేను షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి 3 ఎఫెక్ట్స్తో 3 ఇమేజ్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కాపీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం సెకండ్ ఇమేజ్ లేయర్ నుంచి ఒక ఇమేజ్కి లీవ్ చేస్తూ ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తూ ఎండ్ వరకు కూడా పేస్ట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది లీవ్ చేసి ఇంకొక ఇమేజ్కి అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఇమేజ్ లీవ్ చేస్తే ఇంకొక ఇమేజ్కి పేస్ట్ చేయండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే చేయండి. గైస్, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎండింగ్లోనే థర్డ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో వాటికి మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ అనేది మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ వీడియో దగ్గర మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్, మీకు నచ్చిన రెజల్యూషన్స్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.